ఈరోజు జరిగిన ఎపిసోడ్‌లో ప్రియ సంచాలక్‌గా ఒక అన్‌ఫెయిర్‌గా, ఒక బయాస్‌గా, ఒక టార్గెటింగ్ గేమ్‌గా అని సంచాలకులుగా ఎంతవరకు అనిపించిందో కింద కామెంట్‌లో చేయండి. ఒక సంచాలక్‌గా మాత్రం ప్రియ చాలా అంటే చాలా అన్‌ఫెయిర్ గేమ్ అయితే ఆడింది. అది మనం వీడియో మధ్యలో చెప్పుకుందాం. వెల్కమ్ టు మిస్టర్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. అండ్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే యాస్ యూజువల్‌గా 'బిగ్ బాస్' మార్నింగ్ సాంగ్ వాళ్ళ పంచాయతీలు, గొడవలు అయి ఎప్పుడు ఉండేవే. ఇంక నేను మెయిన్ టాపిక్ అయితే ఎక్కువగా సొల్లేసి చెప్పను. మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోతాను. ఆల్రెడీ మనం చూసాము. అదే 'డివన్ పవన్' కెప్టెన్సీ అయితే వచ్చేసింది. అది మన మేడం గారు, ప్రీతి గారిది తెచ్చిపెట్టారు. రేపు నాకు సార్ ఏమంటారనేది నేనే ఈగర్లీ వెయిటింగ్. ఒక్కొక్కళ్ళకి ఎన్ని బాక్సులు పగులుతాయనేది. అండ్ తర్వాత డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. టాపిక్‌లోకి వెళ్ళిపోయి ఒక కెప్టెన్‌గా మళ్ళీ అంటే ఐ మీన్ ఓనర్ టెనెంట్స్ నుంచి ఓనర్‌గా ఎళ్ళే అవకాశం బిగ్ బాస్ అయితే మళ్ళీ కల్పిస్తారు. ఇందులో నుంచి టెనెంట్స్ అందరికి ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఆ టాస్క్ పేరు కూడా చెప్పలేదు మనకి యాక్చువల్ చెప్పాలంటే. టాస్క్ పేరేంటో కూడా చెప్పలేదు. దాట్ సో, దానికి మనం ఒక నేమ్ అయితే అనుకుందాం. ఒక డాల్ త్రో బాక్స్. ఈ డాల్ త్రో బాక్స్ అయితే పేరు పెట్టుకున్నాం మనం. ఈ డాల్ త్రో బాక్స్‌లో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అండ్ ఫోర్త్ రౌండ్ అండ్ ఫైనల్ రౌండ్. మొత్తం 5 రౌండ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క రౌండ్‌లో ఒక్కొక్క ఎలిమినేషన్ ఒక్కొక్కళ్ళు అయితే ఓడిపోవాలి. అండ్ దీంట్లో బాల్ త్రోలో వచ్చేసరికి ఫస్ట్ రౌండ్. దీంట్లో మనీష్ అండ్ బాల్స్ త్రో చేసేవాళ్ళు ఉంటారు కదా! దాంట్లో మనీష్ అండ్ శ్రీజ వీరిద్దరైతే బాల్స్ అయితే త్రో చేస్తారు. డాల్స్ అయితే త్రో చేస్తారు. డాల్స్ త్రో చేసేటప్పుడు మిగతా టెనెంట్స్ అందరూ క్యాచ్ పట్టుకోవాలి. క్యాచ్ పట్టుకొని లోపల ఒక జాకెట్ లోపల గాని, ఒక షర్ట్ లోపల గాని వేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎవరి బాక్స్‌లో వాళ్ళు వేసేసుకుంటారు. దాన్ని డిఫెండ్ చేసుకొని ఎవరికైతే బజర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బజర్ ఎండ్ అయ్యేంత వరకు ఎవరి బాక్స్ అయితే ఒక్క డాల్ కూడా లేకుండా ఖాళీగా ఉంటుందో వాళ్ళు ఓడిపోయినట్టు. ఇది రూల్. ఇందులో డిఫెండ్ చేసుకుంటారు. సపోర్ట్ చేసుకుంటారు. అండ్ దీనికొచ్చేసరికి సంచాలక్‌గా మన ప్రియ. ఆవిడ ఎందుకుందో తెలీదు. అసలు ఆవిడనైతే సంచాలక్‌గా పెట్టారు బిగ్ బాస్. ఈ సంచాలక్‌గా డ్యూటీ సరిగ్గా చేయాలి కదా! ఈవిడ మాత్రం డ్యూటీ సరిగ్గా చేయరు. ఎదుటోడిని ఎలా మనం రెచ్చగొడదాం, మనకి ఎలాగ అనుకూలంగా ఉన్నవాడిని తెచ్చుకుందాం, ఈ టైప్ గేమ్ అయితే ఈవిడైతే ఒక సృష్టించుకొని ఆడుకుంటారు ఈవిడే. దీంట్లోకొచ్చేసరికి అందరూ ఆహ్, బాక్స్‌లయితే ఫుల్‌గానే ఉంటాయి. అందరూ సైనిని టార్గెట్ చేస్తారు చాలామంది. ఈ సైని మాత్రం డిఫెండ్ చేసుకోలేదు. ఆవిడ మరి కావాలని డిఫెండ్ చేసుకోవట్లేదో, లేదంటే డిఫెండ్ చేసుకోవడం తెలియట్లేదో మరి. కొంచెం కొంతవరకైతే డిఫెండ్ చేసుకున్నారు. అండ్ ఆవిడ బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది. ఇంకెవరి బాక్స్‌లో కూడా టచ్ కూడా చేయట్లేదు. ఫ్లోరా గారైతే లూజర్. ఇదే ఇదే గ్యాప్‌లో సంజన గారు ముందుకొచ్చి వాలంటీర్‌గా నేను క్విట్ అయిపోతున్నాను. బికాస్ ఆఫ్ నేను ఆల్రెడీ కెప్టెన్‌గా ఉన్నాను. మిగతా వాళ్ళని నేను కెప్టెన్‌గా చూడాలి. ఐ మీన్ బోనస్‌గా చూడాలి అనేది నేను అనుకుంటున్నాను. సో, వద్దు నాకు. నేను క్విట్ అయిపోతానని చెప్పి అంటే దాంతో ప్రియా గారు డైరెక్ట్‌గా ఓకే. ఇద్దరు ఎలిమినేట్ అయిపోతున్నారు బిగ్ బాస్ అని చెప్పారు. ఓకే. అక్కడితో అయిపోయింది. తర్వాత వచ్చేసి సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్‌లో బాల్స్ థ్రోయింగ్ వచ్చేసరికి కళ్యాణ్, కళ్యాణ్ అండ్ భరణి వీళ్ళిద్దరు బాల్స్ అయితే త్రో చేస్తారు. ఇందులో సంచాలక్‌గా కూడా మళ్ళీ ప్రియానే పెడతారు. సంచలక్ మార్చరు. ఇందులో సపోర్టింగ్ వచ్చేసరికి ముందు సైని గారును, మన సంజన గారు ఓడిపోయారు కదా! వీళ్ళిద్దరిలో మీరు ఎవరికి సపోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి సపోర్ట్ చేసుకోవచ్చు అంటారు. దీనికి ఓకే బిగ్ బాస్ అంటారు. అంతా బానే ఉంది అక్కడితో. తర్వాత వచ్చేసరికి ఇందులో డిఫెండ్ చేసుకునేటప్పుడు సుమన్ గారు కూడా డిఫెండ్ చేసుకుంటారు. వీళ్ళు టార్గెట్ చేస్తారు. సైని మన సంజన గారు ఇద్దరు టార్గెట్ చేస్తారు. ఎవరి మీద? సుమన్ శెట్టి మీద. సుమన్ శెట్టి గారేంటి మామూలుగా చేతులు ఇలా విదిలిస్తూ ఉంటారు. ఒకసారి కొట్టొద్దన్నారు. ఓకే అని చెప్పారు. అంతా బానే ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఎడ్జ్ ఉంటది కదా! సపోజ్ ఇది క్లాత్ అనుకుందాం. ఈ క్లాత్‌లో ఇది చెయ్యి అనుకుందాం. ఏంటి బాగా చూడండి. ఇది క్లాత్, ఇది చెయ్యి. ఎవరిది? సంజన గారి చెయ్యి. సుమన్ గారు ఏం చేశారు? ఇక్కడ వరకే టచ్ చేశారు. ఇక్కడ వరకు క్లాత్ మనం గట్టిగా ఇలా అంటే క్లాత్ అనేది ఇక్కడ నుంచి జారిపోతది. సో, సుమన్ గారు చేసిన డిఫెండ్ కూడా అదే. అది డిఫెండ్. ఈయనేం చేశారు? అది కొట్టారు అని చెప్పి అన్నారు. ఆఫ్‌కోర్స్ సంజన గారికైతే తగల్లేదు. బట్ సంజన గారు పార్ట్ ఆఫ్ ది గేమ్ కాబట్టి ఎవరికాళ్ళు గెలవాలనుకుంటారు కాబట్టి ఆ! వాళ్ళు తప్పేం లేకుండా కొట్టారు అని సింపుల్‌గా అయితే అన్నారు. ఎందుకంటే ఆయన డిఫెండ్ చేసుకుంటున్నారు. వీళ్ళు కవర్ చేసుకుంటున్నారు. ఇందులో ఇద్దరి తప్పైతే లేదు. ఇందులో మెయిన్ తప్పొచ్చేసరికి ప్రియాది. సంచలక్‌గా ప్రియాని ఎందుకు పెట్టారు? పూర్తిగా అబ్జర్వ్ చేసి చూడాలి. ఒకళ్ళకి కప్పిచ్చేసి పంపించేత్తాను, ఒకళ్ళకి జల్లిడిచ్చి పంపించేత్తాను అనేది మాత్రం పెట్టరు బిగ్ బాస్. సంచాలక్ డ్యూటీ ఫెయిర్‌గా ఉండాలి. అన్‌ఫెయిర్ అయితే ఉండకూడదు. కానీ ఇక్కడ ప్రియ ఏం చేసింది తెలుసా?
ఆయన చూసింది. ఆయన తగలలేదు. డైరెక్ట్‌గా మీరు కొట్టారన్నా మీరు ఔట్. ఆయన గనక నిజంగా కొడతమైతే సైలెంట్‌గెళ్ళిపోతారు. ఆయన కొట్టలేదు కాబట్టి ఆయన కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం చేయాలో తెలియక ఆయన దగ్గరున్న బాస్కెట్‌ని కాలుతో అయితే ఒక పుష్ అయితే చేస్తారు. అది అది చూడంగానే అర్థమైపోతుంది. ఓహో! ఆయనకు నిజంగానే కొట్టలేదు. వీళ్ళు కావాలని చెప్పారు అని అది చూసే ప్రేక్షకులకి క్లారిటీగా అయితే తెలిసిపోతుంది. అండ్ తర్వాతొచ్చేసరికి బట్ ఇందులో మాత్రం ప్రియా ఎలిమినేట్ చేసింది మాత్రం చాలా రాంగ్ అబ్బా! ఏమన్నా అనుకోండి. చాలా అంటే చాలా రాంగ్. సుమన్ శెట్టి గారిని. ఇందులో మాత్రం కౌంటింగ్ బజర్ మోగేసింది. ఇందులో రీతు మాత్రం సేఫ్ అయిపోయింది. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇందులో రీతు దాంట్లో డాల్స్ అనేవి లేవు. డాల్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. కానీ ఈవిడ గారేంటి నేను ఇందాకట్లాగా డబుల్ అయితే చెయ్యను. డబుల్ ఎలిమినేషన్ అయితే చెయ్యను. ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యింది సుమన్ గారు కాబట్టి, సుమన్ గారికే నేను చేస్తా ఎలిమినేషను. అక్కడ అందరూ సంజన గారు గాని, అందరూ గాని సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేశారు. ఇదేం గేమ్ ఇది? ఎక్కలేని రూల్స్ అని మీరే పట్టుకొస్తారా? ఆ! ఎ కొ వాళ్ళందరూ రీతు చౌదరిని వీళ్ళందరూ డిఫెండ్ చేస్తారు. వీళ్ళందరూ ఎళ్లి అటాక్ చేస్తారు. రీతు చౌదరి ఇలా చేతులు విదిలిచ్చేయొచ్చు, వాళ్ళకి తగిలేయొచ్చు, గోర్లతో రక్కేయొచ్చు. గొర్రెలతో రక్కేసినా గాని ఆవిడ గారికంట మన ప్రియ గారికేమో అదంట డిఫెండ్ చేసుకోవడమంట. గొర్రెలతో రక్కేసినా, రక్తాలు బయటకొచ్చేసినా అది డిఫెండ్ చేసుకోవడం. ఏదో ఒక క్లాత్‌ని ఇలా అన్నందుకు అది కొట్టేయడం. వావ్! వాట్ ఏ గేమ్! వాట్ ఏ స్ట్రాటజీ! క్లియర్ కట్‌గా రీతూ చౌదరిని ఎంత ఎనకేసుకొచ్చి గేమ్ ఆడిందంటే అంత ఎనకేసుకొచ్చి గేమ్ ఆడింది. అలా ఉంది మరి ఆ తర్వాతొచ్చేసరికి ఇంకా రీతు గారైతే సేఫ్ అయిపోయారు. ఆవిడ జల్లెడ ఖాళీ అయినా గాని సేఫ్ అయిపోయారు. తర్వాతొచ్చేసరికి థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్‌లో సంచాలకునిగా అయితే మార్చేశారు. సంచాలక్‌గా శ్రీజ గారికిచ్చారు. అండ్ బాల్స్ థ్రోయింగ్ మాత్రం మన పవన్ అండ్ హరీష్ వీళ్ళిద్దరికైతే బాల్స్ థ్రోయింగ్ ఇచ్చారు. ఓకే. వీళ్ళు బాల్స్ ఏస్తున్నారు. మళ్ళీ అక్కడ ఉన్నోళ్ళందరూ పట్టుకుంటున్నారు. తర్వాతొచ్చేసరికి ఇందులో రీతు బాక్స్ ఖాళీ అయిపోయింది. రీతు బాక్స్ మొత్తం ఖాళీ అయిపోయింది. పక్కనే ఇంకా ఆవిడకి ఏం చేయాలో తెలియట్లేదు ఇంకా. వీళ్ళందరూ మన సైని గాని, మన సంజన గారు గాని వీళ్ళిద్దరూ అటాక్ చేసి సుమన్ శెట్టి గారు గూడా ఆవిడ ఆవిడ ఇది డాల్స్ అన్ని తీసేసి పక్కన ఇమాన్యుల్‌కేయటం గాని, రాము గారికేయటం గాని, తనుజ గారికేయటం గాని ఇదైతే చేశారు. ఇదంతా బానే ఉంది అక్కడితో. ఆ తర్వాత ఈవిడ బాక్స్ అంతా ఖాళీ అయిపోయింది. ఇమాన్యుల్‌కేసారు. అక్కడ ఇమాన్యుల్ మాకొద్దు ఫెయిర్‌గా ఆడితే నేను వద్దని చెప్తున్నాడు. కావాలంటే వీడియోలో చూడండి టెలికాస్ట్ అవుతుంది. క్లియర్‌గా చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఇమాన్యుల్‌కేసేసారు. అక్కడ పక్కనే రాము ఉన్నాడు. ఈవిడ మేడం గారు ఏం చేశారు? నా బాక్స్ ఖాళీ అయిపోయింది కదా! అని చెప్పి ఎళ్లి రాము దాంట్లో ఐటెమ్స్ ఐ మీన్ డాల్స్ అన్ని తీసుకొని దాంట్లో ఏసేసారు. దాంట్లో ఏసేసిన ఆవిడ దాంట్లో ఏసేసుకున్నారు. అక్కడ మాత్రం రాము డిఫెండ్ చేసుకోవచ్చు. కానీ డిఫెండ్ ఎందుకు చేయట్లేదు? ఆయన సైలెంట్‌గా 2 చేతులు ఇలా వెనక్కి పెట్టుకొని మీరు ఆడుకునేది మీరేం తీసుకుంటే అది తీసుకోండి. నాకు సంబంధం లేదు. అని క్లియర్ కట్‌గా ఉన్నాడసల. ఒక ఆట ఆడలేదు, ఒక డిఫెండ్ చేయలేదు, ఒక బాల్ తీసుకోలేదు. అసలు ఏమీ చేయలేదు. హ్మ్. ఆయన ఎందుకు ఆడాడో కూడా తెలియదు. అసలు ఆయన ముందు ఆడకపోవడం ఉండటం బెటరు. రాము గారు. ఇందులో ఏదన్నా గాని రాము గారు చేసింది మాత్రం చాలా అన్‌ఫిట్. తర్వాతొచ్చేసరికి ఆయన మీద సానుభూతితో మన ఇమాన్యుల్ రాము నా బాల్స్ నువ్వు తీసుకో నాకు ప్రాబ్లమ్ లేదని చెప్పి ఆయన కొన్ని బాల్స్ దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో రీతూ చౌదరి మళ్ళీ ఎంటర్ అయింది. ఆయన ఏదో పాపం ఇస్తున్నాడు. ఇవ్వనివ్వచ్చు కదా! సైలెంట్‌గా ఉండొచ్చు కదా! అబ్బే! మేము విన్నాం గదా! ఎళ్లి మళ్ళీ ఇమాన్యుల్ బాక్స్ దగ్గరికెళ్ళి ఆయన దాంట్లో నుంచి తీసేస్తుంది. ఆయన దాంట్లోని తీసి నేను రాముకే ఏస్తున్నాను అని చెప్పి రాముకే ఏసేసింది. అక్కడ మళ్ళీ ఖాళీ అయింది ఎవరి బాక్సు? ఇమాన్యుల్ బాక్స్. కావాలనే రీతూ చౌదరి ఇమాన్యుల్ బాక్స్ అయితే ఖాళీ చేసింది. ఏమని ఖాళీ చేసింది? మీరందరూ ఒకటే గ్రూపు. మీ గ్రూప్ అందరూ కలిసి నా మీద అటాక్ చేశారు. నేనెలా ఇమాన్యుల్‌ని సపోర్ట్ చేస్తాను. ఇమాన్యుల్ బాక్స్‌ని ఖాళీ చేస్తానని ఇమాన్యుల్‌తోనే గొడవ పెట్టుకుంటుంది. వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటుంది. అక్కడ మళ్ళీ గందరగోళం అయితే జరుగుతుంది. ఈ గందరగోళంలోనే మళ్ళీ రీతూ చౌదరి బాల్స్ అన్నీ తీసి మళ్ళీ కొన్ని రాము దాంట్లో ఏసేయడం. మళ్ళీ కొన్ని ఇమాన్యుల్ దాంట్లో ఏసేయడం. ఇదైతే జరుగుతుంది. ఆట అయితే అసలు ఒక కొలిక్కైతే రావట్ల. తర్వాతొచ్చేసరికి రాము, తనూజ బాక్స్‌ని ఖాళీ చేస్తుంది. రీతు సారీ. రీతు, తనూజ బాక్స్‌నయితే ఖాళీ చేసేస్తుంది. ఖాళీ చేసేసి వీళ్ళిద్దరూ అసల పడట్లేదనుకుంట ఏమాత్రం.
ఖాళీ చేసిన ఈ బాక్స్ తీసుకొని మళ్ళీ రాము దాంట్లో వేసేయడం, ఇమానుయల్ దాంట్లో వేసేయడం ఏది పెడితే అది. ఆట అయితే ఒక్కొక్కళ్ళకి అయితే రావట్లేదు అసల. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ రౌండ్ ప్రియా అండ్ మనీష్. ప్రియా అండ్ మనీష్ బాల్స్ త్రో అండ్ సంచాలక్‌గా హరీష్. సంచాలక్ అయితే హరీష్‌గా చేశారు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అండ్ దీంట్లో ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి ప్రియా మనీష్ ప్రియా అండ్ మనీష్ డాల్స్ అయితే త్రో. సంచాలక్‌గా మాత్రం మార్చేశారు మళ్ళీ. శ్రీజాన్ తీసేసి హరీష్‌ని పెట్టారు. ఇందులో రీతు అండ్ తనూజ బాక్స్ లో తనూజ బాక్స్ ఖాళీ చేసేస్తుంది. ఇందులో సుమన్ శెట్టి గారు మాత్రం నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. రీతు ఆవిడ బాక్స్ ఖాళీ చేసేస్తుంటే అక్కడ సుమన్ శెట్టి గారు మధ్యలో ఎంటర్ అయ్యి కింద పడిపోయిన బాల్స్ ఉంటాయి కదా, డాల్స్. ఆ డాల్స్ అన్ని తీసి మళ్ళీ తనుజ గారు బాస్కెట్ లో అయితే వేస్తున్నారు. ఇందులో ఈ తనుజ గారు బాక్స్ లో వేస్తున్నప్పుడు అక్కడ డిఫెండ్ చేసుకోవాల్సింది ఎవరు? రీతు తీస్తుంటే తనుజ బాక్స్ లో నుంచి తనుజ డిఫెండ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? తనుజ బాక్స్ లో నుంచి తీస్తున్నప్పుడు తనుజ డిఫెండ్ చేసుకోకుండా పాపం ఆవిడికి సపోర్ట్ వచ్చిన సుమన్ శెట్టి గారు డిఫెండ్ చేసుకుంటున్నారు ఆ బాక్స్ ని. ఈవిడేమో ఖాళీగా నుంచుని పోయారు. ఏం జరుగుతుందో ఏమిటో అర్థం కావట్లేదు. అక్కడ ఆడేది తనూజానా లేదా సుమన్ శెట్టి గారు అయితే అర్థం కాదు. సుమన్ శెట్టి గారు అయితే తనుజ గారికి 100% అంటే 100% సపోర్ట్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. సుమన్ శెట్టి గారి వాళ్ళ గేమ్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. హ్యాట్స్ ఆఫ్. తర్వాత వచ్చేసరికి ఫైనల్ రౌండ్. ఫైనల్ రౌండ్ లో ఇందులో ఓడిపోయారు ఎవరో చెప్పాలి కదా. ఇందులో ఓడిపోయింది మాత్రం తనూజనే. ఓకేనా? ఇక మిగిలిందల్లా రెండు బాక్సులు. ఆ బాక్సులో ఒకరు వచ్చేసరికి రామోది, ఇంకోటి వచ్చేసరికి హిమానిల్ది. మళ్ళీ బిగ్ బాస్ చెప్తారు, మీలో ఎవరిదైతే ఓనర్ని పంపించాలనుకుంటున్నారో మీకే డెసిషన్ వదిలేస్తా అంటారు. వీళ్ళందరూ ఫస్ట్ ఏమో తనుజ ఏమో రాము అని అంటారు. తర్వాత మిగతా వాళ్ళందరేమో లేదు విమానం చేద్దాం అంటారు. మరి అక్కడ పూర్తిగా ఏం జరిగింది అనేది మాత్రం బిగ్ బాస్ అయితే మనం మొత్తం చూపిలేదు. ఫైనల్ గా అందరి డెసిషన్ వచ్చేసరికి రాము అంటారు. మరి ఇలా ఫస్ట్ రాము అని ఒక రీతు మాత్రమే ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ ఇమానుయల్ అంటారు. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. తర్వాత వెంటనే 1 ఆర్ 2 మినిట్స్ గ్యాప్ లోనే మనకి బిగ్ బాస్ అయితే పూర్తిగా చూపిలేదు వీడియో. ఏం జరిగిందో కూడా. అందరూ కలిసి రాముని వేస్తారు. రాము మేము ఓనర్స్ గా చేద్దాం అనుకుంటున్నాం సింపుల్ గా అనేస్తారు. అక్కడ ఇమానుయల్ మాత్రం ఒకటే అంటాడు. గెలవడం ఎలాగైనా గెలవచ్చు. గెలవడం ముఖ్యం కాదు. గెలిచిందే గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. ఎలా గెలిచావు అనేది ముఖ్యం. అసల అని ఈయన కొంచెం ఎమోషనల్ అవుతారు. అక్కడ రాము గారు కెప్టెన్ అదే ఓనర్ గా అయినందుకు ఈయనకి ఏం లేదు. అంత బాగానే ఉంది. ఓకే. వెళ్ళను కూడా నో ప్రాబ్లం. రాము గారు కూడా కొంచెం ఇన్సల్ట్ గా అయితే ఫీల్ అయ్యారు. ఎందుకంటే అక్కడ రాము గేమ్ అంటూ ఏం లేదు. వీళ్ళిద్దరిలో కొద్దో గొప్ప బాగా ఆడింది అయితే ఇమానుయల్ గారే. ఇమానుయల్ గారు బాగా ఆడారు గేమ్. ఆయన డిఫెండ్ చేసుకోవడంలో కానీ ఆయన కానీ నిజాయితీగా ఒకరి బాక్స్ లో నుంచి డాల్ తీయడం దొంగతనం చేయడం అయితే చేయలేదు వీడియోలో. కానీ రాము అయితే ఏం చేయలేదు. మీరు వచ్చి తీసుకుంటున్నాగా తీసుకోండి నో ప్రాబ్లం అన్నట్టున్నారు. కానీ ఇమానుయల్ మొత్తం ఎవరిది టచ్ చేయలేదు. ఎవరిది పట్టుకోలేదు. ఆయన గేమ్ ఆయన ఆడుకుని ఆయన టిఫిన్ ఆయన చేసుకున్నారు. ఇంకా ఆయనది ఒక రాముకి సాక్రిఫైస్ చేశారు. అంటే ఏంటి అర్థం? రాము ఓనర్ అవ్వాలని ఇమానుయల్ కూడా ఉంది. సో అనుకున్నట్టే ఇమానుయల్ అయితే రాము ఓనర్ నాకు హ్యాపీ అన్నట్టుంది. కానీ ఇక్కడ ఏంటంటే రాము అయితే ఏం ఆడలేదు. ఓనర్ అవ్వడం మాత్రం అన్ఫేర్ అది. మరి ఆయన కూడా దానికి బాధపడినట్టున్నారు. అనవసరంగా ఓనర్ అయ్యాను. అసలు ఓనర్ అవ్వాల్సింది ఇమాన్యుల్ అని ఆయన అయితే చాలా బాగా ఫీల్ అయ్యారు. అదంతా వెళ్ళని కూడా చాలా బాగా అనిపించింది. టోటల్ గా ఈ గేమ్ లో వచ్చేసరికి అన్ఫేర్ గేమ్ అయితే ఆడింది సంచాలక్ గా ప్రియా. ఒక సుమన్ శెట్టి గారిని మాత్రం కావాలని ఎలిమినేట్ చేయాలని కొట్టకపోయినా కానీ కొట్టారు అని చెప్పారు. తర్వాత వచ్చేసరి డిఫెండ్ చేసుకుంటున్నప్పుడు ప్రియా గాని ఓగా ప్రియా సంచాలక్ గా ఉన్నప్పుడే వీళ్ళందరూ గోల్తో రక్కేస్తుంది రీతు చౌదరి గారు. క్లారిటీగా చూపిస్తుంది నాకు ఇక్కడ తగిలింది బ్లడ్ వస్తుంది అని. దానికి ప్రియా గారు ఇచ్చిన సమాధానం ఒక్కటే సమాధానం, డిఫెండ్ చేసుకుంటుంది. అంటే ఇలా కొడితే మాత్రం తీసేయొచ్చు, ఇలా గుద్దేస్తే చేతులు జరిపేస్తాం కూడా డిఫెండ్ చేసుకుంటాం. వావ్, వాట్ ఏ వండర్ గేమ్. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే పూర్తిగా చూసారనుకుంటున్నాను. చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. హ్యాట్స్ ఆఫ్, సైన్ ఆఫ్.